హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. ఈ మధ్య ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగదారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు తమకేం తెలియదని సమాధానం చెప్పడం, దీంతో బాధితులు గగ్గోలు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే మీకు తెలుసా, ఏటీఎంలలోకి నకిలీ నోట్లు వచ్చినా వాటిని తిరిగి ఇచ్చే బ్యాంకుల ద్వారా అసలైన నోట్లు పొందవచ్చునని? అవును, మీరు విన్నది నిజమే. అలాంటి సమస్య ఎదురైతే ఏం చేయాలో మీరే చూడండి. ఏటీఎంలో నకిలీ నోట్లు రాగానే కంగారు పడకూడదు. వెంటనే అప్రమత్తమై అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఇటీవల కాలంలో దాదాపు 10% ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబట్టి నకిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విషయం చెప్పి అతని వద్ద ఉండే రిజిస్టర్లో మీరు డ్రా చేసిన మొత్తం, నకిలీ నోట్లు ఎన్ని వచ్చాయి, ఏ నోట్లు వచ్చాయి, వాటి నంబర్లు, మీరు లావాదేవీ నిర్వహించిన సమయం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్సాక్షన్ నెంబర్ వంటి వివరాలను అన్నింటినీ ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసి గార్డు సంతకం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివరాలకు సంబంధించిన ఫోటోలన్నింటినీ స్మార్ట్ ఫోన్ ద్వారా తీసి భద్రపరచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివరాలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులను తీసి బ్యాంకు వెళ్ళి అక్కడి మేనేజర్కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ లెటర్ను రాసి మేనేజర్కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్రతులను కూడా ఇవ్వాలి. బ్యాంకు వారు మీ దగ్గర ఉన్న నకిలీ నోట్లను తీసుకుని వాటిని తమ దగ్గర ఉండే పరికరాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్లనే విషయాన్ని ధృవపరుస్తారు. అనంతరం వాటికి బదులుగా మీకు అంతే మొత్తంలో డబ్బును ఇస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా స్పందించకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే హక్కు బాధితునికి ఉంటుంది. అంతేకాదు, తదుపరి చర్యగా బాధితుడు ఆర్బీఐ సైట్ www.rbi.org.in ఉన్న మెయిల్ ఐడికి తమ ఫిర్యాదుతో కూడిన లేఖను మెయిల్ రూపంలో పంపించవచ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయవచ్చు. అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకుంటారు. బాధితునికి తగిన న్యాయం చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంలలో నకిలీ నోట్లు వస్తే ఏం చేయాలో. ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల నకిలీ నోట్ల బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఇది విషయం. మరిన్ని న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.